యోహాను సువార్త 20వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 14-15 వచనాలు. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచునుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు ఆమె నిలబడి ఆమె వెతుకుతా ఉన్నప్పుడు ఆయన చూసి అంటున్నాడు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని శుక్రవారం వేళ సమకూర్చావు తండ్రి. నీ దయతో రోజు ఒక మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకుంటూ, నీ కృపతో అనేక ఆత్మని రక్షణలో నడిపించుకుంటూ, ప్రతిరోజు కూడా నీ సేవలో వాడబడే ధన్యత భాగ్యము మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతా స్తోత్రములయ్యా, 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 వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా, స్తోత్రములయ్యా. నీ బలహీన దాసుడిగో ఈ వేళ నీ పక్షమును నిలిచి ఉండగా, అయోగ్య దాసుడు నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి నీ కృపతో జ్ఞాపకం చేసుకొని నీ దాసుని బలపరిచి నీ వాక్యమును పంపు, మనందరి మనోనేత్రాలు వెలుగునట్లు కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి నీ వాక్యమును మాకు అందించి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమును ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రార్థన ఆలకించి మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు చెప్దామా? గట్టిగా చెప్పాలి, మీరంత నీరసంగా చెప్తే ఎట్లా? స్తోత్రం, 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 ఆమేన్. ఖర్చు మిస్ అయిందా? ప్రభునందు ప్రియులారా, మీ అందరి ప్రార్థనా ఫలం దేవుని కృపను బట్టి మీరు లైవ్ ఫాలో అవుతున్నారా? రోజు ఎంతమంది ఫాలో అవుతున్నారో ఒకసారి చేతులు ఎత్తుతారా? రైట్, డైలీ మీరు లైవ్ ఫాలో అవుతూ ఉన్నారు. రేపల్లె, పామూరు, తర్వాత కొచ్చెర్ల, నిన్న మేళ్లవాగు, ఈ 4 ప్రాంతాల్లో మందిరాలు ప్రతిష్ఠ చేయటం జరిగింది. మళ్ళీ రేపు ఉంది, రేపు కూడా ఒక ఎక్కడ బాబు, రేపు స్వర్ణ, మళ్ళీ రేపు కూడా ఒక మందిర ప్రతిష్ఠ ఉంది. ఆదివారం ఆరాధన అయిన తర్వాత మళ్ళీ సోమవారం ఉంది, మంగళవారం ఉంది, బుధవారం అయితే గురువారం, రోజు ఒక మందిర ప్రతిష్ఠ. తండ్రి చిత్తం అయితే అయిపోయేసరికి మళ్ళీ కొత్త మందిరాలు రెడీ కావాలా. ఆమేన్. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ప్రార్థనా బృందాలు ప్రారంభమయ్యాయి. మీకు ఒక మాట చెప్తాను, కొంతమంది దూర ప్రాంతాల్లోంచి వచ్చి, అన్న మా సమాజాల్లో పరిచర్య కావాలి, అన్ని జనులు ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు, వాళ్ళ విషయంలో మాకు భారం ఉంది, బాధ ఉందన్న, దయచేసి మీ పరిచర్య మా ప్రాంతంలో కూడా జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం అని ఆహ్వానిస్తూ ఉన్నారు కొంతమంది కొన్ని ప్రాంతాలకి. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? అన్నోళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే అని కొంతమంది ఆహ్వానించి వదిలేస్తే, కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ప్రార్థన గుంపులు ప్రారంభిస్తున్నారు. కొన్ని ఏరియాస్లో చిన్న చిన్న ప్రార్థన గుంపులు ప్రారంభిస్తున్నారు. వాళ్ళే నడుం కట్టి కొంతమందిని సమకూర్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ చిన్న ప్రేయర్ టవర్స్ లాగా ప్రార్థన గుంపుల్ని తయారు చేస్తూ ఉన్నారు. నేను మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే, మీ సమాజాల్లో
ఒక చిన్న ప్రార్థనా గుంపును ప్రారంభించండి, ఒక చిన్న ప్రార్థనా పరిచర్యను ప్రారంభించండి. ఏదైనా ఒక సమాజాన్ని దేవుడు ఆశీర్వదించి దర్శించాలనుకున్నప్పుడు ముందు ఆ సమాజం కోసం ప్రార్థించే ఒక చిన్న గుంపును దేవుడు ఏర్పరచుకుంటాడు. ఇప్పటివరకు మందిరాలుగా, సంఘాలుగా దేవుడు కట్టినటువంటి ప్రాంతాలన్నీ కూడా చిన్న చిన్న ప్రార్థనా గుంపులే ఇప్పుడు పరిచర్యలుగా మారిపోయి ఒక దైవజనుడు, ప్రభు బల్ల కార్యక్రమం, ఆదివారపు ఆరాధన, వాక్య కూటమి అన్నీ జరుగుతున్నాయి. సమీప ప్రాంతాలంటే ఇక్కడికి వచ్చేస్తారు, దగ్గర ప్రాంతాలంటే ఇక్కడికి వచ్చి ఆరాధిస్తారు. ఓ 30 కిలోమీటర్ల పరిధిలో వాళ్ళు, ఓ 30 దాటిన దగ్గర నుంచి 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నాం మనం అనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా, నిజంగా మీకు ఆత్మల భారం ఉంటే, నిజంగా ఈ పరిచర్య మీ ప్రాంతంలో రావాలని మీరు ఆశిస్తే, మేము అక్కడ రావడానికి ముందే ఒక చిన్న ప్రార్థన గుంపును ప్రారంభించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఒక ప్రాంతాన్ని దర్శించాలనుకున్నప్పుడు, ఒక ప్రాంతంలో ఉజ్జీవం తీసుకొని రావాలనుకున్నప్పుడు ప్రార్థించేటువంటి ఒక చిన్న గుంపును దేవుడు ఏర్పరచుకుంటాడు. మీరు అనుకోవచ్చు, చిన్న గుంపుతో మనం చేసేటువంటి ప్రార్థన, 2, 3, 4, 5గురుగా మనం చేసే ప్రార్థన ఏ పాటిది, దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది, అన్నోళ్ళు వచ్చి ఇక్కడ పరిచర్య ప్రారంభించి వాళ్ళు ఏదన్నా చేస్తే జరిగిద్ది కానీ మనం పూనుకుంటే ఏమాత్రం అని మీకు అనిపించవచ్చు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు అపోస్తల కార్యాలను మీరు కానీ చూడగలిగితే ఒక చిన్న గుంపుతోనే బలమైన ఉద్యమాన్ని తీసుకొచ్చినట్టు లేఖనాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. యేసు ప్రభుని దాదాపు 5,000 మంది కంటే ఎక్కువ మంది వెంబడించారు. ఆయన ఎటుపోతే అటు పరిగెత్తారు. అందులో నుంచి ఒక 500 మందిని, ఆ తర్వాత అందులో నుంచి ఒక 70 మందిని, అందులో నుంచి ఒక 12 మందిని, అందులో నుంచి ఒక 3గురిని, చివరికి యేసయ్య సిలువ దగ్గర ఒకడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే ఒక 3గురిని మాత్రం ఒక చిన్న గుంపుగా ఆయన తన వెంట పెట్టుకొని తిరిగేవాడు. బాగా వినండి, ఆయన ఎటు పోయినా వాళ్ళని, ఆ 3గురిని మాత్రం వెంట పెట్టుకొని తిరిగేవాడు. గెత్సమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు 9 మందిని ఒక దగ్గర ఆపి 3గురిని తన వెంట తీసుకెళ్ళి ఒక దగ్గర ఆపి ఆ ముందుకెళ్ళి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. రూపాంతరం అనుభవాన్ని ఆయన చూపించినప్పుడు, రూపాంతరం పొందినప్పుడు ఆ కొండ మీదికి 3గురిని తీసుకెళ్ళాడు, కొండ కింద 9 మందిని ఆపేశాడు. అలాగే యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆమెను బ్రతికించడానికి ఆమె ఇంటికి వెళ్ళిన ఆయన ఆ యాయిరు ఇంటికి వెళ్ళినప్పుడు, ఆమెను బతికించడానికి వెళ్ళినప్పుడు 3గురిని తన వెంట ఇంట్లోనికి తీసుకెళ్ళాడు. ఆ 3గురు వీళ్ళే. అలాగ కొన్ని ముఖ్యమైన ఘట్టాల్లో ఈ 3గురిని తనతో పాటు వెంట పెట్టుకున్నాడు ప్రభు. తర్వాత మనం పత్రికలో చూడగలిగితే, గలతీ పత్రిక మనం చూడగలిగితే 2వ అధ్యాయంలో అందులో కొందరు స్తంభములుగా ఎంచబడ్డారు అని రాస్తుంది. పేతురు, యోహాను, యాకోబు. యేసు ప్రభు తన వెంట పెట్టుకున్న యాకోబు ఖడ్గం చేత చంపించబడ్డప్పుడు యేసు సహోదరుడైనటువంటి యాకోబు ఆ గుంపులో చేర్చబడి స్తంభములో ఒకడుగా ఎంచబడ్డాడు. పేతురు, యోహాను, యాకోబు, ఈ 3గురు యేసు ప్రభు వెంట ఆయన ఎటు పోతే అటు వెళ్ళారు. చిన్న గుంపు, 3గురు కలిగిన గుంపు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు బైబిల్లో, అది ఎక్కడుందో మీరు పట్టుకోవాలి. నేను 3 అంకెలు లెక్క పెడతా. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించటం తండ్రికి అభీష్టమైంది అని ప్రభు మాట్లాడాడు. చిన్న మంద భయపడకుడి. 1 శబాష్. చదువు 12:32 లూకా. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అదిగో, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉంది.
ఏమండి, రాజ్యం ఎవరి వశమైద్దో ఒక్కసారి మీరు లాజికల్గా ఆలోచించి నాకు చెప్పండి. రాజ్యము ఎవరి వశమైద్ది? ఎక్కువ సైన్యం ఉన్న వాళ్ళ వశం రాజ్యం అయిద్దా, తక్కువ సైన్యం ఉన్న వాళ్ళ వశం అయిద్దా రాజ్యం? యుద్ధ రంగంలో పూనుకున్నప్పుడు, యుద్ధానికి పూనుకొని రాజ్యాలను జయించాలనుకున్నప్పుడు పెద్ద మంద రాజ్యాన్ని వశపరుచుకుంటుందా, చిన్న మంద రాజ్యాన్ని వశపరుచుకుంటుందా? అంటే సామాజికంగా మనం చూస్తే, మనుష్యపరంగా మనం చూస్తే ఎక్కువ గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ గుంపును జయించి రాజ్యాన్ని వశపరుచుకుంటారు. ఇది సామాజిక దృక్పథం. మన సమాజంలో మనం చూసేటువంటి విషయాలు. ఎవరైనా సరే ఎక్కువ గుంపు ఉంటే తక్కువ గుంపు వాళ్ళు ఎక్కువ గుంపు వాళ్ళకి భయపడతారు. పల్లెటూళ్ళలో కూడా అదే జరిగిద్ది. పల్లెటూళ్ళలో ఎక్కువ ఏ క్యాస్ట్ అయితే ఎక్కువ గుంపు ఉంటారో ఇక మిగిలిన క్యాస్ట్లన్నీ ఆ క్యాస్ట్కి భయపడతారు. ఫలానా క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, ఏదైనా తేడా వస్తే మన మీద దాడి చేస్తారని కులాలను బట్టి గుంపులు. పూర్వదినాల్లో రాజ్యాలు సైన్యం గుంపును బట్టి భయపడతా ఉంటారు. యేసు ప్రభు మన సామాజిక ఆలోచనలకు భిన్నంగా మాట్లాడుతున్నాడు. నేను అందుకే ఈ పాయింట్ చెప్తున్నాను మీకు. మనుషులు చేసినట్టుగా దేవుడు చెయ్యడు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నా త్రోవల వంటివి కాదు మీ త్రోవలు. మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు అన్నాడు. ఆయన ఎంపికలన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. లోకంలో ఎవరినైనా ఒక పనికి మనం నియమించాలి అంటే అన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్నోళ్ళనే మనం వెతుక్కుంటాం. టాలెంట్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, బాధ్యత ఉండాలి. అవునా? అన్నీ చూసుకొని ఒక పనికి ఒకళ్ళని నియమిస్తాం. కానీ యేసు ప్రభు విషయంలో ఆశ్చర్యం. మీరు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు చూస్తే మన పిలుపును గురించి మాట్లాడతాడు అక్కడ. సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను. చూడండి, వాళ్ళని తీయండి బైబిలు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చూస్తే ఇలా ఉంది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా మనం ఒక పనికి ఎవరినైనా నియమించాలంటే మంచి జ్ఞానవంతులు ఎంచుకుంటామా, పిచ్చోళ్ళని ఎంచుకుంటామా? పొరపాటును కూడా పిచ్చోళ్ళని ఎంచుకోంగా. కానీ ఇక్కడ చూడు, ఏ శరీరి కూడా నా ఎదుట అతిశయించడానికి వీల్లేదు. కాబట్టి నేను జ్ఞానిని అనుకుంటున్న వాళ్ళని సిగ్గుపరిచేదానికి లోకంలో ఉన్న పిచ్చోళ్ళని నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, అది వాస్తవమే. అంతేకాదు, ఇక కింద చూస్తే చదవండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నంబర్ 1, వెర్రోళ్ళు అంటే పిచ్చోళ్ళు. దేవుడు ఏర్పాటు చూడండి, తన పనికి జ్ఞానవంతుల్ని కాదు పిచ్చోళ్ళని ఎంచుకున్నాడంట. నంబర్ 2, బలవంతుల్ని కాదు తన పనికి బలహీనులను ఎంచుకున్నాడట. 2, మూడవది, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరన్నా అలాగా ఏర్పరచుకుంటారా? తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని ఎవరన్నా ఏర్పరచుకుంటారా? కానీ దేవుడు అంతే. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నికైన వారిని ఏర్పరచుకున్నాడు అనుకో, నా దగ్గర ఆ సరుకు ఉంది కాబట్టి మరి దేవుడికి దిక్కులేదు, నేను తప్ప గతి లేక నన్ను తెచ్చుకున్నాడు అని ఎవడు డైలాగ్ మాట్లాడకూడదు. అందుకే నేను అసలు ఎన్నదగినవాడిని కాదు, ఎన్నదగిన దాన్ని కాదు, నాకంత జ్ఞానం లేదు, అంత ఉన్నతమైన స్థితి నాది కాదు అని తమను తాము ఎవరు గుర్తిస్తారో అలాంటి వాళ్ళు నాకు కావాలి, నేను వాళ్ళని ఎంచుకుంటాను అంటాడు ఆయన. దేవుని ఎంపికలు మీరు గమనించినట్లయితే ఆయన జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు.
యేసు ప్రభుని వెంబడించిన శిష్య బృందాన్ని మీరు చూడండి, ఒక్కడు కూడా పరిపూర్ణుడు కాదు. ఒక్కడు కూడా పరిపూర్ణుడు కాదు. అష్టవంకర్లు అన్నట్టు ఉంటాయి. అబ్బా ఈ వ్యక్తి కొలతలు ఎంత బాగున్నాయని ఒక్క వ్యక్తిని చెప్పండి మీరు. ఒక్క